ఈ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు మనం శ్లోకము 31లోని నామాల యొక్క వివరణ తెలుసుకుందాము. 31వ శ్లోకము. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇది అమ్మవారి 78వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షితాయై నమః అని చెప్పాలి. మహాగణేశ మహాగణపతి చేత నిర్భిన్న నశింపచేయబడిన విఘ్నయంత్ర అంటే జయ విఘ్న యంత్రమునకు ప్రహర్షిత మిక్కిలి సంతోషించినది. విశుక్రుడు ప్రయోగించిన విఘ్న యంత్రాన్ని గణపతి నశింపచేయడం చూసి అమ్మవారు బాగా సంతోషించింది. గణపతి చేసిన ఈ సత్కార్య సహకారానికి సంతోషించిన సమయంలోనే ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించాలి అని గణపతికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక వరాన్ని ప్రసాదించి ఆశీర్వదించింది. సర్వ కర్మలకు ఆరంభంలో విఘ్నేశ్వర పూజ చేయడము మన అందరికీ తెలిసిన విషయమే కదా. విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్న యంత్రాన్ని గణేశుడు నశింపజేసినందుకు మిక్కిలి సంతోషించినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో రెండవది మరియు చివరి నామము భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇది అమ్మవారి 79వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణ్యై నమః అని చెప్పాలి. భండాసురేంద్ర రాక్షసరాజైన భండాసురుని చేత నిర్ముక్త ప్రయోగింపబడిన శస్త్రములకు ప్రత్యస్త్ర విరుగుడు అస్త్రములను వర్షిని కురిపించినది. విశుక్రుడు ప్రయోగించిన విఘ్న యంత్రాన్ని మహాగణేశుడు నశింపచెయ్యంగానే దేవతాశక్తి సైన్యాలు చైతన్యవంతమై భండాసురుని సైన్యంపై తిరగబడి యుద్ధం చేశాయి. భండాసురుడు ఇంకా అతని కొంత సైన్యం మాత్రమే మిగిలింది. ఇక లాభం లేదని భండాసురుడు రంగంలోకి దిగాడు. ఎన్నో రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. వాటన్నిటికీ అమ్మవారు ప్రతికూలమైన అస్త్రాలను ఉక్కుమ్మడిగా వర్షింపచేసి వాటన్నిటినీ నిరోధించి నాశనం చేసింది. శస్త్రం వేరు అస్త్రం వేరు. ధృత్వా ప్రహరణం శస్త్రం ముక్త్వాత్వస్త్రమితీరితం అనే శ్లోకము ఈ రెండింటికి గల భేదాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకార్థాన్ని బట్టి చేత్తో పట్టుకొని ప్రయోగించే దాన్ని శస్త్రమని, మంత్రయుక్తంగా ప్రయోగించే సూక్ష్మమైన దాన్ని అస్త్రం అని అంటారు. ఆధునిక వైజ్ఞానిక యుగంలో కేవలం మిసైల్స్, యాంటీ మిసైల్స్, క్షిపణులు, ఫిరంగులు మొదలైన శస్త్రాలే తెలుసు గాని శస్త్రాలకు సంబంధించిన జ్ఞానం ఇంకా పరిశోధింపబడలేదు. శస్త్రాలు భౌతికం కాబట్టి అప్పుడప్పుడు పనిచేయడంలో తేడా రావచ్చును. కానీ మంత్రయుక్తమైన అస్త్రాలు పనిచేయకపోవడం ఉండదు. సంకల్పించి చేత్తో ప్రయోగించిన తర్వాత భౌతికంగా కల్పజగత్తులో పనిచేసేవి శస్త్రాలు. అసలు సంకల్పాన్నే నిరోధించేవి అస్త్రాలు. అయితే అస్త్రానికి సంబంధించిన మంత్రము గుర్తు రాకపోతే అస్త్రము కూడా పనిచేయదు. భారత యుద్ధంలో కర్ణుడికి జరిగినట్టు. మంత్ర వాంగ్మయము, జ్ఞప్తి ఇవన్నీ అమ్మవారే కాబట్టి అమ్మవారికి అస్త్రము పనిచేయకపోవడం ఉండదు. అవతల భండాసురుడు ప్రయత్నంతో సాధించినవి కాబట్టి పనిచేయకపోవడం జరగవచ్చును. భండాసురుడు ప్రయోగించిన అస్త్రాలు, అందుకు విరుగుడుగా అమ్మవారు ప్రయోగించిన ప్రత్యస్త్రాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. భండాసురుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాలకు ప్రత్యస్త్రములను వర్షించినది. దుస్సంకల్పములు అనే అసురాస్త్ర శస్త్రాలను మూలంలోనే వికల్పం చేయినది.